హలో అండి, నేను డాక్టర్ జి విజయసాయినాథ్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఆంకోవిజన్. ఇవాళ మనం తెలుసుకునే ఒక ఫ్యూ టాపిక్స్. ఒకటి, క్యాన్సర్ అంటే ఏంటి, దేని వల్ల వస్తుంది, క్యాన్సర్ ఎవరికన్నా రావచ్చా, అండ్ 4, క్యాన్సర్కి క్యూర్ అనేది ఉందా లేదా. ఫస్ట్, క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఒక సెల్ దాని కంట్రోల్ మించి బాగా పెరిగిపోవడం. నార్మల్ సెల్స్కి ఒక మెకానిజమ్స్ ఉంటాయి, ఏదన్నా అలా అవుతే ఆ క్యాన్సర్ సెల్, నార్మల్ సెల్ చనిపోతుంది. బట్ క్యాన్సర్లో ఆ మెకానిజమ్స్ అన్ని ఎస్కేప్ అయిపోయి ఒక పెద్ద ట్యూమర్ లాగా గ్రో అయిపోతుంది. ఆ గ్రో అయిపోయాక ఒక చోట వదిలేసి ఇంకో చోట మెటాస్టాసిస్ అంటాం, స్ప్రెడ్ అయిపోతుంది. క్యాన్సర్ అలా స్ప్రెడ్ అయిపోయాక లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటాం. సో క్యాన్సర్ని మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. సెకండ్, క్యాన్సర్ దేని వల్ల రావచ్చు? క్యాన్సర్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. స్మోకింగ్ కానీ, కైనీ కానీ, దీనిలో టొబాకో ఉంటుంది. ఆ టొబాకో మన లోపల వాయువుకి చర్మం లాంటిది, దాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. సో స్మోకింగ్ అవి చేయడం వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, బొగ్గ క్యాన్సర్, అది కాకుండా లంగ్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, ఇవన్నీ కూడా రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్కహాల్ కూడా మల్టిపుల్ క్యాన్సర్స్లో లైక్ లివర్ క్యాన్సర్ వాటిలో కూడా రావచ్చు. అండ్ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి. హెపటైటిస్, మెయిన్లీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవి కూడా లివర్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే అది క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా వేరే రీజన్స్ ఏంటంటే, ఒకటి హెచ్పివి ఇన్ఫెక్షన్ కూడా. ఈ హెచ్పివి కూడా ఒక ఇన్ఫెక్షన్, అది సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అలాగే యానల్ క్యాన్సర్ కూడా కాజ్ చేయొచ్చు. ఇంకా కొంత పేషెంట్స్కి పారివారికంగా క్యాన్సర్ ఉంటుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీలో మల్టిపుల్ మెంబర్స్కి క్యాన్సర్ ఉంటుంది. ఇది రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒక జెనెటిక్ మ్యుటేషన్ ఉంటుంది, అది ట్రాన్స్మిట్ అవుతుంది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్. అలాగా వాళ్ళకి క్యాన్సర్ పరివారికంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ అన్ని పరివారికంగా వస్తాయి. అండ్ మనం తీసుకునే డైట్, ఇవన్నీ వల్ల కూడా మన రిస్క్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి.